గౌతమి గాయత్రి న్యూస్ కి స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు. గుత్తి పట్టణంలో శుక్రవారం ఉదయం 10 వార్డు నందు మౌలిక సమస్యల పరిష్కారం కాకుండా దశాబ్దాలుగా నాయకుల నిర్లక్ష్యానికి గురి కాబడిన బండగేరి కాలనీ వాసులు అవస్థలు గమనించిన తెలుగు దేశం పార్టీ నాయకులు పెళ్లెలి కృష్ణయ్య మరియు లాల్ శేఖర్లు గుత్తి మున్సిపల్ కమిషనర్ జబ్బార్ మియా దృష్టికి తీసుకెళ్లారు. వారు బండగేరి కాలనీ వాసులు ఎదుర్కొంటున్న సమస్యలు ఒక వినతి పత్రం ద్వారా పరిష్కారం కొరకు కమిషనర్ జబ్బార్ మియాను కోరారు. ఈ సందర్భంగా ఆయన సమస్యల పరిష్కారంపై సానుకూలంగా స్పందించారు. తమ వార్డు నందు పదవులు మాత్రమే అనుభవించే నాయకులు ఉన్నంత కాలం మా కాలనీ సమస్యలు పరిష్కారం కావు, అభివృద్ధి నోచుకోదు అని కాలనీ వాసులు తమ బాధను నాయకుల వద్ద వ్యక్తం చేసుకున్న కారణంగా తమ కాలనీ సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేయడానికి నడుం బిగించినందుకు కాలనీ వాసులు ఆనందం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. ఎలక్షన్లో భాగంగా మన ఎమ్మెల్యే వర్యులు గుంతకల్ ఎమ్మెల్యే గారు 10th బ్లాక్ వచ్చే క్రమంలో అక్కడున్న నెలకొన్న సమస్యలు, డ్రైనేజీ అయితేనేమి, వీధి లైట్ అయితేనేమి, అక్కడున్న వాటర్ పైప్ లైన్ గురించి, సీసీ రోడ్ల గురించి అక్కడున్న ప్రజానీకం అన్నకు రిక్వెస్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మున్సిపల్ ఆఫీస్లో మున్సిపల్ కమిషనర్ గారిని కలవడం జరిగింది. అక్కడున్న సమస్యల గురించి సారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నూతనంగా అక్కడ బండగేరి 10th బ్లాక్ అక్కడ ఏదన్నా వ్యక్తిగత మరుగుదొడ్లు వేసుకోవడానికి బండ ఉంది, గుంతలు పడడం లేదు. అందుకు వారు లేడీస్ బహిర్భూమికి వెళ్తున్నారు. ఆ క్రమంలో అక్కడ చీకటి చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా అక్కడ వీధి లైట్లు, పోల్స్, వాటర్ పైప్ లైన్ కూడా గత దాదాపుగా 15-20 సంవత్సరాల కిందట వేసిన ఆ పైప్ లైన్ ఇప్పటికీ కొనసాగుతుంది. ఎంతో డ్యామేజ్ అయిపోయినాయి. వాటర్ అంతా 1% ఇంట్లోకి పోతే 3/4% బయట వృధా అవుతున్నాయి. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి మన మున్సిపల్ కమిషనర్కి విజ్ఞప్తి ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ.